హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మనం ఈ స్టైల్‌లో చేసుకుంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరండి. ఏందంటే అది గోంగూర పచ్చడండి. ఫస్ట్ గోంగూరను క్లీన్ చేసుకొని మా ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే పండుపడ్డాయి. ఈ విధంగా రోట్లో కచ్చా పచ్చగా దంచిన తర్వాత నెక్స్ట్ వాటిని దాంట్లోనే ఇంకా మెత్తగా నూరిన తర్వాత దాంట్లో గోంగూరనేసి మళ్ళీ కచ్చా పచ్చాగా దంచేసానండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసి కచ్చాపచ్చాగా దంచిన తర్వాత ఈ విధంగా మెత్తగా దంచిన తర్వాత దీన్ని పెనబెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి కొంతమంది ఏంటంటే ఆనియన్స్ వేస్తారు, కొంతమంది వేయరండి. అది ఎవరిష్టం వాళ్ళు. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేయరండి, ఎందుకంటే డ్రై మిర్చి వేస్తారు. కర్రీ లీవ్స్, జీలకర్ర, తాలింపు గింజలు, ఇంగువ, పసుపు ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత ఆయిల్లో నెక్స్ట్ ఏంటంటే మనము రోట్లో దంచుకున్న గోంగూర ముద్దని ఈ విధంగా పోపులో వేయాలండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా దించి పెట్టుకోవాలండి. ఈ విధంగా చేస్తే రోటి పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది, రుచిగా కూడా